కొంతమంది పెయింటర్లు రాయల్ ప్లే డిజైన్స్ చేస్తూ ఉంటారు. అయితే నాకు వాట్సాప్లో మెసేజెస్లో కామెంట్స్లో వచ్చిన విషయం ఏంటంటే, రాయల్ ప్లే ఒక 50 అడుగులు 40 అడుగులు గోడ చిన్న చిన్న 6, 8, 6, 7, 7, 5 ఈ టైప్లో అయితే ప్యాచ్లు రాకుండా మేమైతే చేసేసుకోగలుగుతున్నాం. కానీ ప్యాచెస్ వస్తున్నాయి. అంటే పెద్ద గోడలు అనేసరికి 10-15 గోడ వేయాలంటే లివింగ్ రూమ్లో కానీ ఏదైనా సరే ప్యాచెస్ వచ్చేస్తుందండి. గోడ అంతా మొత్తం పాడైపోతుంది, మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, కస్టమర్ ముందు పరుగు పోతుంది, ఇవన్నీ ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. విషయం ఏంటంటే, పెద్ద గోడ చేసేటప్పుడు మీరు బ్యాక్ డ్రాపు ఖచ్చితంగా ప్రైమర్ ఖచ్చితంగా ఒకసారి వేసి 2 కోటింగ్లు రాయల్ లగ్జరీ ఎమల్షన్ వేయాలి. ఇప్పుడు లేటెస్ట్గా రాయల్ గ్లిట్స్ వచ్చింది. ఇదేంటంటే ఇనామిల్ పెయింట్లా కనబడిద్ది, కానీ వాటర్ బేస్డ్ పెయింట్ ఇది. అయితే దాని మీద అయితే మీకు తొందరగా పెయింట్ అనేది ఆరదు. నేనైతే ట్రై చేశాను. రీసెంట్గా ఫేస్బుక్లో బ్లూ కలర్ది రాయల్ ప్లే డిజైన్ చేసింది కూడా రాయల్ గ్లిట్స్ మీదే వేశాను. రాయల్ గ్లిట్స్ ఖచ్చితంగా 2 కోట్స్ అప్లై చేయండి. సింగిల్ కోటింగ్ అక్కడక్కడ పొడలు వస్తాయి, అక్కడే మీకు జాయింట్ అనేది కనబడిద్ది. పొడలు లేకుండా 2 కోటింగ్లు వేస్తే ఫస్ట్ కోటింగ్ మీరు మిస్ చేసినా 2వ కోటింగ్లో ఖచ్చితంగా కవర్ అయ్యిద్ది. రాయల్ ప్లే చేసినప్పుడు బాగుంటుంది. ఇంకా మూడో విషయం ఏంటంటే, గోడ మొత్తం ఒకేసారి రోలర్తో వేసేస్తూ ఉంటారు. అలా వేయొద్దు. ఒక్కొక్క పార్ట్ ఇప్పుడు ఒక ఫుల్ వాల్ ఉంది, ఫస్ట్ కుడివైపు, తర్వాత ఎడం వైపు. 3వ పాయింట్ వచ్చేపాటికి మళ్ళీ కుడివైపు రావాలి, మళ్ళీ ఎడం వైపు వేస్తే కుడివైపు దారిపోద్ది. మీకు జాయింట్లు కలవాలి అంటే ఇలా 4 బిట్లుగా డివైడ్ చేసి వేయండి. థ్యాంక్ యూ మై గాడ్. లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో ఏంటో. క్లాత్ రోలర్ తీసుకోండి, బాగా రుద్దమాకండి. రుద్దితే ఏంటంటే తొందరగా ఆరిపోద్ది. ఒకసారి 2 సార్లు ఇలా పైపైన తేల్చి ఎక్కాలి పెయింట్, అంతే. రెండోది, కొంతమంది ఏం చేస్తారంటే ప్యాచ్ రాకూడదు ఆరకూడదని వాటర్ ఎక్కువ పోస్తారు. పలసకెక్కితేనే తొందరగా ఆరిద్ది. చెక్కకుంటే ఆరడానికి టైం పట్టింది. ఈలోపు మీరు డిజైన్ చేసేసుకోవచ్చు. అవునా కదా? ఈ పాయింట్ మాత్రం వదలమాకండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఖచ్చితంగా చేయండి. ఈసారి ప్యాచెస్ రాకుండా వస్తాయి. మీకు మీరు చేసిన డిజైన్లో ప్యాచెస్ వచ్చినా ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అంతేగా నేను వర్క్లో ఉంటాను, ఒకసారి ఫోన్ ఎత్తడానికి నాకు కుదరట్లేదు. కొంచెం అర్థం చేసుకోండి. కామెంట్స్కి రిప్లైలు ఇవ్వాలి, వర్క్ చేయాలి, పని మాట్లాడాలి, రికార్డింగ్ చేసుకోవాలి, షూటింగ్ మొత్తం నేను ఒక్కనే చేసుకుంటున్నాను. నాకు వేరే గ్రూప్ అసలు ఎవ్వరూ లేరు. నేను ఒక్కనే చేసుకుంటున్నాను ఇప్పటిదాకా. కొంచెం నన్ను అర్థం చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. నా